ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. అవును దేవుని బిడ్డలారా, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుతారని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అవును, పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ వాక్యంలో యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగ్మ ఆత్మ. అవును దేవుని బిడ్డలారా, అలాగనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి ఆ యొక్క ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనంలో యోసేపును చూసిన ఫరో సేవకులు అంటారు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం కనుగొనగలమా అన్నారు. అలాగనే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ అక్కడున్న 120 మంది మీదకి వచ్చినప్పుడు అందరూ విద్య లేని పామరులు అద్భుత కార్యాలు జరిగించటం జరిగింది. కాబట్టి ఈ రోజున దేవుని ఆత్మానుసారమైన జీవితం మనకు దయచినట్లుగా ప్రార్థన చేద్దాం. తండ్రి, ఆత్మానుసారమైన జీవితం నాకు దయచేయండి. చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాలు బిడ్డలందరికీ దయచేయండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న నీ బిడ్డలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్, ఆల్ నాయన స్టడీస్ అన్నింటినీ కూడా బిడ్డలందరినీ దీవించండి. 9th, 8th, 7th, నాయన 6th, 5th, నాయన కేజీ నుంచి ఫీజు వరకు చదువుతున్న బిడ్డలందరినీ కూడా గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని రకాలైన బిడ్డలను దీవించి సహాయం చేయమని, కుటుంబాలను ఆశీర్వదించి మీ ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని కృపతోనిగాక. ఆమెన్.